సో మే మంత్ టాప్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్ లిస్ట్ వచ్చేసిందండి. మొత్తం 24 ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఇండియన్ మార్కెట్లో ఉన్నాయి. ఆ 24 ఎలక్ట్రిక్ కార్స్లో టాప్ 10 ఏంటో మనం చూద్దాం. అండ్ ఇంట్రెస్టింగ్గా ఈసారి లిస్ట్లో ఈ విటారాని ఓవర్టేక్ చేసింది ఒక కార్. అది అసలు యాక్చువల్గా టాప్ 10లో అసలు లేదు, చాలా తక్కువ సేల్స్ అవుతూ ఉంటుంది. కానీ అది ఈ విటారాని అయితే ఓవర్టేక్ చేసింది, మారుతి సుజుకి ఈ విటారాని. అండ్ ఒక చిన్న కారు, ఇంకొక ప్రీమియం సెగ్మెంట్ కార్ రెండు కూడా టాప్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. సో ఈ కార్స్ ఏంటి, అండ్ ఈ ఉన్న కార్స్లో మీరు కొనాలనుకునే కారు టాప్ 10లో ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసేద్దాం రండి. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే ఈవీ మామ వాట్సాప్ గ్రూప్ ఉంది మనది. సో ఈవీ మామ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, డిస్కస్ చేయొచ్చు, కొటేషన్స్ కంపేర్ చేయొచ్చు, గ్రూప్గా వెళ్ళి కూడా బయింగ్ చేయొచ్చు. సో మీరు ఈవీ మామ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే కనుక లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉందండి, ఆ లింక్ యూస్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో మన లిస్ట్లో 10th పొజిషన్లో ఉన్న కారు విన్ఫాస్ట్ లిమో గ్రీన్. ఇది 60 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. 450 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే ఇస్తుందండి. సో ఇది మనకి మే మంత్లో 1026 యూనిట్స్ అయితే సెల్ అయ్యింది. సో ఇదేంటి విన్ఫాస్ట్ కారు ఎంత బాగున్నాయో ఏంటి, ఆల్మోస్ట్ 1000 యూనిట్స్ సేల్ అయ్యాయి అని చూస్తే, యాక్చువల్గా విన్ఫాస్ట్ లిమో గ్రీన్ ఇది 7-సీటర్ కార్. ఇది మోస్ట్లీ ట్యాక్సీ పర్పస్ కోసమే యూజ్ చేస్తున్నారు. ఈవెన్ ఈ మధ్య ఢిల్లీలో కూడా ఈ కార్ని బాగా అడ్వర్టైజ్ చేశారనమాట, ట్యాక్సీ పర్పస్ కోసం ఇస్తున్నట్టుగా చెప్పి. సో ఇది ఫస్ట్ 10th పొజిషన్ అండి. సో 9th పొజిషన్లో ఉన్న కార్ టాటా కర్వ్. సో టాటా కర్వ్ ఇప్పుడు 1288 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. లాస్ట్ మంత్తో పోల్చుకుంటే ఎక్కువ సేల్ అయింది. లాస్ట్ మంత్ 882 యూనిట్స్ మాత్రమే సెల్ అయింది అనమాట. ఈసారి ఇంక్రీజ్ అయ్యింది. సో టాటా కర్వ్ 45 kWh బ్యాటరీ ప్యాక్, 55 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. సో క్లెయిమ్డ్ రేంజ్ 502, రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసి ఒక 400+ అలా వస్తుంది అనమాట. సో టాటా కార్ బాగా సేల్ అవ్వడానికి కారణం అయితే డిస్కౌంట్స్ బాగా ఇస్తున్నారు ఇంకా. సో డిస్కౌంట్స్ ఇవ్వడం ఒకటి, ఆ డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల నెక్సాన్ ఈవీ హయ్యర్ అండ్ వేరియంట్స్ బదులు టాటా కర్వ్ ఈవీకి వెళ్ళొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే రేంజ్ ఎక్కువ ఉంది, బెటర్ బ్యాటరీ ప్యాక్ ఉందని చెప్పేసి పీపుల్ కర్వ్ వైపు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అండ్ 8th పొజిషన్లో మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఈ కార్ ఉంది, అది ఈ విటారా అనమాట. సో ఈ విటారా 8th పొజిషన్కి వచ్చేసిందండి. 1439 యూనిట్స్ మాత్రమే సెల్ అయ్యింది. సో 2006 లాస్ట్ మంత్ అయితే 2006 యూనిట్స్ సెల్ అయింది, కానీ ఈసారి మాత్రం ఓన్లీ 1439 యూనిట్స్ అయితే సెల్ అయ్యింది. తగ్గింది, మేబీ ఇంట్రడక్టరీ ఫ్రీ ఛార్జింగ్ ఆఫర్స్ పోయాయి. అండ్ మోర్ ఓవర్ ఈ విటారా కొన్న మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి ప్రైజింగ్ కొంచెం ఎక్కువే ఉంది. అండ్ ఆల్సో 8 year వారంటీ మాత్రమే ఇస్తున్నారు. మేబీ ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ అయి ఉండొచ్చు తగ్గడానికి. సో చూద్దాం నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇది పెరుగుతుందా లేకపోతే ఇలాగే డౌన్ఫాల్లో ఉంటుందా అనేది చెక్ చేయాలి. అండ్ 7th పొజిషన్లో ఈ విటారాని ఓవర్టేక్ చేసిన కారు మనందరూ సర్ప్రైజ్ అవుతాం, MG ZS EV. MG వాళ్ళది ZS EV. సో ఇది 50.3 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. సో ఇది మనకి రేంజ్ వచ్చేసి క్లెయిమ్డ్ రేంజ్ వచ్చేసి 460 ఉంది, రియల్ వరల్డ్ రేంజ్ 350 కిలోమీటర్స్ వరకు రావచ్చు. ఇది 1562 యూనిట్స్ అయితే సెల్ అయిందండి. అండ్ లాస్ట్ మంత్ జస్ట్ 717 యూనిట్స్, అంటే డబుల్ కన్నా ఎక్కువ, లైక్ మోర్ దెన్ డబుల్ అనమాట ఈ మంత్ సేల్స్. ఎందుకంత డబుల్ అయిపోయే సేల్స్ ఒకసారి అని చూసినట్లయితే ఎంజీ వాళ్ళు ZS EV మీద హ్యూజ్ డిస్కౌంట్స్ ఆఫర్ చేశారు. సో దానివల్ల దాని ఎఫెక్ట్ నాకు తెలిసి విన్సర్ మీద కూడా పడినట్టు ఉంది, ఎందుకంటే విన్సర్ కూడా సేల్స్ కొంచెం నెంబర్స్ తగ్గాయి. సో ZS EV అంత ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల పీపుల్ ZS EVని అయితే కొన్నట్టుగా తెలుస్తుంది అనమాట. అండ్ ఎంజీ వాళ్ళు ఈ ZS EV కార్ని మోస్ట్లీ డిస్కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉందండి. డిస్కంటిన్యూ చేసి వేరే ఒక కార్ని లాంచ్ చేస్తారని తెలుస్తుంది అనమాట. సో అది మ్యాటరు, మేబీ అదొక రీజన్ బాగా సెల్ అవుతుంది. అండ్ 6th పొజిషన్లో టాటా హ్యారియర్ EV. టాటా హ్యారియర్ EV 65 kWh 75 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. అండ్ 627 kilometers క్లెయిమ్డ్ రేంజ్, ఒకవేళ అఫీషియల్ రేంజ్ అంటే రియల్ వరల్డ్ రేంజ్ తీసుకుంటే 500+ అయితే వస్తుంది. సో ఇక ఇది టాటా హ్యారియర్ EV 1833 యూనిట్స్ అయితే సెల్ అయ్యింది. లాస్ట్ మంత్ 1690 యూనిట్స్ మాత్రమే సెల్ అయ్యింది. కొంచెం లాస్ట్ మంత్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా సెల్ అయినట్టు చెప్పుకోవచ్చు. సో హ్యారియర్ EV సేల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎగ్జాక్ట్ రీజన్ అయితే ఏం తెలియట్లేదు,
బట్ సేల్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ 5th పొజిషన్లో ఉంది మహేంద్రా XEV 9e. ఇది ఒక స్పోర్ట్స్ కార్ లాగా ఉంటుంది. సో ఎలక్ట్రిక్ కారే కానీ స్పోర్ట్స్ కార్ లాగా ఉంటుంది. 59 kW 79 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. సో 79 kWh బ్యాటరీ ప్యాక్ ఏమో 656 కిలోమీటర్స్ క్లైమ్డ్ రేంజ్ ఉంది. బట్ రియల్ వరల్డ్ రేంజ్ ఒక 520 అలా రావచ్చు, 500+ అయితే వస్తుంది. సో ఇక్కడ XEV 9e 2032 యూనిట్స్ అయితే సేల్ అయ్యాయండి. లాస్ట్ మంత్తో పోల్చుకుంటే సేల్స్ బాగా పడ్డాయి. లాస్ట్ మంత్ 3200 యూనిట్స్ అయితే సేల్ అయ్యాయి, కానీ ఈసారి మాత్రం సేల్స్ బాగా తగ్గాయి అనమాట. సో మేబీ మిగతా కార్స్ కూడా ఉండడం వల్ల రీజన్ అయి ఉండొచ్చు, చూద్దాం. తర్వాత 4th పొజిషన్లో ఉంది MG విన్సర్. సో MG విన్సర్ ఇప్పుడు 2032 యూనిట్స్ సెల్ అయ్యాయి. లాస్ట్ మంత్ 3296 యూనిట్స్ అయితే సెల్ అయ్యాయి. సో బాగా తగ్గింది విన్సర్ సేల్ చూసుకుంటే. మరి ZS-EV ఒక కారణం అనుకుంటాను. ZS-EV తక్కువ డిస్కౌంట్స్ రావడంతో హయ్యర్ వేరియంట్స్, విన్సర్ హయ్యర్ వేరియంట్స్కి వెళ్ళే వాళ్ళు కూడా ZS-EV వైపు వెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో మీకేం అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ 3rd పొజిషన్లో టాటా నెక్సాన్. సో టాటా నెక్సాన్ మనకి టాటా నెక్సాన్ 2649 యూనిట్స్ సెల్ అయిందండి. లాస్ట్ మంత్ ఏమో 2499. సో కొంచెం ఇంక్రీజ్ అయితే అయింది, సేల్ అయితే ఇంక్రీజ్ అయ్యింది. సేల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి మేబీ నెక్సాన్ EV మీద డిస్కౌంట్స్ అయితే ఇవ్వడం మొదలుపెట్టారు లాస్ట్ మంత్. మేబీ అదొక రీజన్. ఇంకోటి టాటా వాళ్ళ ప్రైస్ కూడా పెరుగుతున్నాయని ఒక టాక్ వచ్చింది కదా. మేబీ మల్టిపుల్ రీజన్స్తో నెక్సాన్ EV సేల్స్ అయితే పెరిగినట్టు అయితే అనిపిస్తుంది. సో నెక్సాన్ EV 45 kWh మ్యాక్సిమం బ్యాటరీ ప్యాక్, ఇది 489 kilometers క్లైమ్డ్ రేంజ్. బట్ రియల్ వరల్డ్ వచ్చేసి 350 కన్నా ఎక్కువైతే రావట్లేదండి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ 2nd పొజిషన్లో మహీంద్రా XEV 9S. సో ఇది 7-seater ఎలక్ట్రిక్ కార్, ఆల్మోస్ట్ XEV 7XO యొక్క ఎలక్ట్రిక్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది 3502 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. లాస్ట్ మంత్ 3242 యూనిట్స్. సో ఇంక్రీజ్ అయితే ఒక 250 వరకు ఎక్స్ట్రా సెల్ అయ్యింది. సో ఇది ఓన్లీ అఫోర్డబుల్ అండ్ ఓన్లీ గుడ్ 7-seater EV ఉండటం వల్ల మేబీ ఇది బాగా సెల్ అవుతుంది. 59 kWh బ్యాటరీ ప్యాక్, 79 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. సో 686 kilometers క్లైమ్డ్ రేంజ్. సో ఇది రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసి 500 నుంచి 550 వరకు రావచ్చు అనమాట. సో ఫైనలీ మన టాప్ లిస్ట్, ఇది చాలామంది మనం లాస్ట్ మంతే అనుకున్నాము, చెప్పుకున్నప్పుడు లాస్ట్ వీడియోలో అనుకున్నాం టాప్ సెల్లింగ్ కార్స్ ఏప్రిల్ చెప్పేమన్నప్పుడు అనుకున్నాం పంచ్ EV మోస్ట్లీ టాప్ పొజిషన్కి వెళ్ళిపోద్దని చెప్పేసి. అండ్ అలా అనుకున్నట్టే పంచ్ EV ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉందండి. పంచ్ EV 3681 యూనిట్స్ అయితే సెల్ అయ్యింది. సో లాస్ట్ మంత్ 3225 యూనిట్స్ సెల్ అయ్యింది. సో ఇంక్రీజ్ అయితే ఉందండి, 400+ యూనిట్స్. సో మోస్ట్ అఫోర్డబుల్ EV కార్ అవ్వడం వల్ల ఇది సేల్ అవుతుంది. అండ్ మనకి క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చేసి 460 kilometers. బట్ 460 kilometers అయితే రాదు రియల్ వరల్డ్లో, 350 330, సో 300+ అనుకోండి అప్రాక్సిమేట్గా. సో ఇవన్నీ టాప్ సెల్లింగ్ EV కార్స్. సో ఈ లిస్ట్ మీకు ఎలా అనిపించింది? టాప్ సెల్లింగ్ కార్స్, మీరు కొనాలనుకునే కారు ఏ పొజిషన్లో ఉంది కామెంట్ చేయండి. ఐ వుడ్ లైక్ టు నో. అండ్ ఆల్సో మీరు ఎలాంటి EV కార్ కొనాలి, లేకపోతే అసలు EV కార్ మీకు కొనడం కరెక్టా కాదా అని తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు నాతో మాట్లాడొచ్చండి. నాతో మాట్లాడి ఒక రైట్ డెసిషన్ తీసుకోవచ్చు. సో నాతో మాట్లాడాలంటే కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, లేకపోతే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినా కూడా మా టీం అయితే మీకు గైడ్ చేస్తారు. సో ఈ లిస్ట్ చూసారంటే మీకు EV కార్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని అర్థమవుతుంది. సో 2026లోనే రాబోయే 13 అప్కమింగ్ EV కార్స్ గురించి ఒక వీడియో చేశానండి. ఈ వీడియో కూడా మీరు చెక్ చేయొచ్చు.